పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం తాళ్లచెరువు గ్రామంలో బాలయేసు దేవాలయం వజ్రోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. గ్రామస్తుల సహాయ సహకారాలతో 1.50 కోట్ల రూపాయల వ్యయంతో ఆలయాన్ని ఆధునీకరించారు. సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. వేడుకలలో 2 తెలుగు రాష్ట్రాల క్రైస్తవ మత పీఠాధిపతులు, విచారణ గురువులు, భక్తులు పాల్గొన్నారు. 3 రోజుల పాటు ఉత్సవాలు పండుగ వాతావరణంలో జరిగాయి. రెండవ రోజు నిర్వహించిన వేడుకల్లో గుంటూరు మేత్రాసన పీఠాధిపతులు ఫాదర్ డాక్టర్ చిన్నాబత్తిన భాగ్యయ్య ముఖ్య అతిథిగా పాల్గొని నూతనంగా నిర్మించిన దేవాలయ ప్రహరీ, గుహ, విశ్వాస స్తూపం, దేవాలయ ప్రధాన ద్వారాలను ప్రారంభించారు. యేసుక్రీస్తు, మేరీమాత విగ్రహాలను పునఃప్రతిష్ఠించారు. అనంతరం వాక్య సందేశం అందిస్తూ ప్రతి ఒక్కరూ క్రీస్తు మార్గంలో నడవాలని సూచించారు. మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేపట్టారు. ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు చూపిన మార్గంలో నడిచి గౌరవప్రదమైన జీవితాన్ని పొందాలని, యేసుక్రీస్తుపై నమ్మకం ఉంచాలని గుంటూరు, వైఎస్ఆర్ జిల్లాల విశ్రాంత బిషప్ గాలి బాలి అన్నారు. ప్రతి ఒక్కరూ పరస్పర ప్రేమ, అభిమానాలు కలిగి ఉండాలని సూచించారు. విశాఖపట్నం అగ్రి పీఠాధిపతులు ఉడమల బాల, నల్గొండ జిల్లా విశ్రాంత పీఠాధిపతి గోవింద్ జోజి, ఏలూరు పీఠాధిపతి పులిమేర జయరావు, శ్రీకాకుళం పీఠాధిపతులు రాయరాల విజయకుమార్, నెల్లూరు మేత్రాసన జో కో-అడ్జురేటర్ పీఠాధిపతులు పిల్లి ఆంథోనీదాస్, వరంగల్ మేత్రాసన పరిపాలనాధికారి విజయపాలి రెడ్డిలతో పాటు అనేక మంది విచారణ గురువులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. స్థానిక విచారణ గురువులు పుట్టి ఆంథోనీరాజు, సహాయ విచారణ గురువులు శ్యామ్ కుమార్ ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా బాలికలు ప్రదర్శించిన నృత్య రీతులు ఆహుతులను ఆకట్టుకున్నాయి. పలు ప్రాంతాల నుంచి క్రైస్తవులు తండోపతండాలుగా తరలివచ్చారు. తేరు ఊరేగింపు ఎంతో ఆకట్టుకుంది. రంగురంగుల కాంతులతో బాణసంచా కాలుస్తూ గ్రామ వీధులలో రథంపై బాలయేసును అలంకరించి గ్రామోత్సవం నిర్వహించారు. ఇంగ్లాండ్కు చెందిన స్వామి అరుణానంద 1892లో ఈ ప్రాంతాన్ని సందర్శించి స్థానికులకు క్రైస్తవ మతం గురించి బోధించారు. వ్యవసాయానికి అనుకూలమైన ఈ ప్రాంతంలో 2 చెరువులు, చుట్టూ తాటి చెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణం ఉండడాన్ని గమనించారు. గ్రామానికి తాళ్ల చెరువుగా నామకరణం చేశారు. 1950లో బాలయేసు మందిరాన్ని నిర్మించారు. అప్పటి నుంచి ప్రతి ఏటా క్రిస్మస్ రోజు బాలయేసు తిరునాళ్ళు నిర్వహిస్తూ వస్తున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లా పీఠాధిపతులు చిన్నాబత్తిన భాగ్యయ్య ఆలయాన్ని పునఃప్రతిష్ఠించి స్వరూపాలను ఆశీర్వదించి తాళ్ల చెరువు గ్రామ క్రైస్తవ సోదరులకు అంకితం చేశారు. ఈ ముగింపు ఉత్సవంలో 8 జిల్లాల నుంచి వచ్చిన మేత్రాసన పీఠాధిపతులు, 100 మంది కన్యాస్త్రీలు, 50 మంది విచారణ గురువులు పాల్గొని తమ సందేశాలను అందించారు.